తెలంగాణలో ఎట్టకేలకు ఆర్టీసీ సమ్మె ముగిసింది. ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం సుదీర్ఘంగా చేసిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సమయంలో పలు కీలక అంశాలపైన ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ, ఫిట్మెంట్ పైన అంగీకారం కుదరతంతో పాటుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంపైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మిగిలిన డిమాండ్లపైన సానుకూలత రావటంతో సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటన చేశారు. అన్ని అంశాలను పరిష్కరించడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు రాత్రి ప్రకటన చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు ఈ నెల 22న సమ్మె ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు సచివాలయంలో కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. ఉదయం 10 గంటలకు చర్చలు మొదలయ్యాయి. తొలుత అధికారుల కమిటీతో కార్మిక సంఘాల నాయకులు సమావేశమై ప్రాథమికంగా చర్చించారు. తర్వాత రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాంబర్లో ప్రధాన చర్చలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు కాసేపు భోజన విరామం తీసుకుని మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. కార్మికులు ముందుపెట్టిన 31 డిమాండ్లలో ప్రధానమైన 3 డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ఓకే చెప్పింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై చర్యలు చేపడతామని, త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని కార్మిక నాయకులకు హామీ ఇచ్చింది. ప్రభుత్వం హామీ, సమ్మె విరమణ. డిమాండ్లలో ప్రధానమైన ఆర్టీసీ విలీనంపై జూన్ 2న ప్రకటన చేస్తామని పేర్కొంది. కార్మిక సంఘాల పునరుద్ధరణ, గుర్తింపు పొందని యూనియన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని యూనియన్ నాయకులకు సూచించింది. అయితే ఆర్టీసీ కార్మికులకు బకాయి ఉన్న 2021, 2025 వేతన సవరణలపై మాత్రం సుదీర్ఘంగా చర్చ జరిగింది. కార్మిక సంఘాలు 30% ఫిట్మెంట్ డిమాండ్ చేయగా ప్రభుత్వం తొలుత 5% ప్రతిపాదించింది. కానీ కనీసం 20% ఇవ్వాలని కార్మిక సంఘాలు పట్టుబడ్డాయి. దీనితో చాలాసేపు తర్జనభర్జన జరిగింది. చివరికి 10% ఫిట్మెంట్పై సయోధ్య కుదిరింది. మొత్తంగా 28 డిమాండ్లను ప్రభుత్వం బేషరతుగా పరిష్కరించేందుకు ముందుకొచ్చింది. సమ్మెకాలంలో కార్మికులపై నమోదైన కేసుల ఎత్తివేత విషయంలోనూ సానుకూలంగా స్పందించింది. దీంతో సమ్మె విరమణపైన కార్మిక సంఘాల జేఏసీ ప్రకటన చేసింది.